తెలంగాణలో జనసేన పార్టీ బోని కొట్టింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కళను తెలంగాణలో జనసేనను ముందుకు ఉధృతంగా తీసుకుపోవడం కళకు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల నుంచే నాంది పలికింది. ఇక్కడే పునాదులు కూడా పడ్డాయి. ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఖాతా తెరిచి పవన్ కళ్యాణ్కు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని ఇక్కడ వాళ్ళు ఘన విజయాన్ని పొందడం జరిగింది. అటువంటి అభ్యర్థి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సరికొప్పుల విజయలక్ష్మి నాగేశ్వరరావు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు జనసేన నుండి పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థిని. ముందుగా నా వార్డు 14వ వార్డు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి నన్ను ఎంతగా ఆశీర్వదించిన నా వార్డులోని ప్రతి కుటుంబ సభ్యులకి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఇది మా ఒక్కరి విజయం అయితే అనుకోవట్లేదు, ఇది మా 14వ వార్డులోని ప్రతి ఒక్కరి విజయమని అనుకుంటున్నాము. తెలంగాణలో జనసేన నుండి గెలుపొందిన మొదటి వీర మహిళగా చాలా గర్విస్తున్నాను. ఓకే, ఇప్పుడు 14వ వార్డు నుంచి నేరేడుచర్ల అంటే ఇది హుజూర్నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది కదా. ఇది రెండో మున్సిపాలిటీ, హుజూర్నగర్ నియోజకవర్గం రెండో మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో మీరు పోటీ చేసిన 14వ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఎంత మెజార్టీ వచ్చింది? 14వ వార్డులో మొత్తం వచ్చేసి 974 ఓటర్స్ ఉన్నారు. పోలైన ఓట్స్ వచ్చేసి 764 ఉన్నాయి. 29 ఓట్ల మెజారిటీతో గెలుపొందాము. సో ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసిన మా 14వ వార్డు సభ్యులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ 14వ వార్డులో మీతో పాటు ప్రధాన పార్టీలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కేడర్ క్యాండిడేట్ మన రేవంత్ రెడ్డితో ఈక్వాలిటీ ఉన్న పర్సనాలిటీ ఉన్నారు. ఒక మాట చెప్పండి, కాంగ్రెస్లో సీనియర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాంటి అభ్యర్థులు, వారు నిలబెట్టిన అభ్యర్థులు కాదని మీకెందుకు ఓటేశారు? మీరు అభ్యర్థిని ఎట్లా తట్టుకున్నారు? మేము ప్రతి ఒక్క ఓటర్కి డోర్ టు డోర్ వెళ్ళి మేము ఏం చేయగలమో వాళ్ళకి క్షుణ్ణంగా వివరించగలిగాం. మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని నమ్మి ఇంతటి విజయాన్ని సొంతం చేశారు. మేము వాళ్ళకి ఏం చెప్పినామంటే తప్పకుండా మార్పు, అభివృద్ధి చూపించగలం, మమ్మల్ని నమ్మండి అని మా మాటలతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీరు గెలిచారు కదా, జనసేన మీరే అన్నారు జనసేన వీర మహిళగా మరి పవన్ కళ్యాణ్కి మీ విజయానికి తెలిసిందా? ఇంతవరకు మీ అధినేతకు తెలిసిందా? తెలిసిందండి, తెలిసారు. వారు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసి కలుస్తామని చెప్పారు. డెఫినెట్గా కలుస్తాము. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పిలుపు ఇవ్వండి అన్నారు, తెలంగాణలో పిలుపు ఇవ్వండి, నేను వస్తాను అని చెప్పారు. ఆ పిలుపు వచ్చింది సార్కి. ఓకే, మీకు కూడా ఏదో గిఫ్ట్ అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తానన్నారా? అంటే గిఫ్ట్ అలా ఏం లేదు సార్, మేమే సార్కి గిఫ్ట్ ఇచ్చాము అనుకుంటున్నాము. తెలంగాణలో ఇంతటి ఘన విజయాన్ని సార్కి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాము, ఇచ్చాము. ఈ విజయానికి అంటే మీరు పోటీ చేయడానికి కారకులు ఎవరు, ప్రధాన కారకులు ఎవరు? మీరు ముందుకు పోవడానికి, జనసేన నుంచే ముందుకు పోవడానికి మీ కారకులు ఎవరు? అంటే మా సార్ ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ సార్కి వీరాభిమాని. అంటే ఒక యాక్టర్గా, అంటే హీరోగా ఇష్టమనే కాదు, తను రాజకీయాల్లో కూడా సార్ని సేవా దృక్పథం, నీతి నిజాయితీగా ఉంటూ సార్ని ఫాలో అవ్వడమే ఫస్ట్ నుండి తనకు అలవాటు. అట్లనే ఇక్కడ ఉమెన్ కేటగిరీ రావడం వల్ల నేను కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ వాళ్ళ భర్త కూడా ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంట. దాంతోపాటు పొలిటికల్ సిద్ధాంతాలు నచ్చి ఆయన వాళ్ళ భార్యని, రిజర్వేషన్ భాగంగా వాళ్ళ భార్యని ముందుకు తీసుకెళ్లారంట. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నమస్తే అండి, నా పేరు సరికొప్పుల నాగేశ్వరరావు. అదేవిధంగా మీ జిందగీ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా తరపున, మా జనసేన పార్టీ తరపున. జనసేన పార్టీలో ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతున్నారు మీరు? పార్టీ పెట్టక ముందు నుంచే నేను అభిమాని. పార్టీ పెట్టిన రోజు నుంచే నేను నిస్వార్థంగా జనసేన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాము సైలెంట్గా. ఆ తర్వాత నేను జనసేన పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా ప్రస్థానం పార్టీ కంటే ముందే ఆయనతో కొనసాగుతుంది. పార్టీ పెట్టిన తర్వాత నుంచి పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగుతూనే ఉన్నాను. అదేవిధంగా రీసెంట్గా ఒక నాయకుడిగా, ఇన్ఛార్జ్గా, ఈరోజు గెలుపొందిన కౌన్సిలర్గా ఈ విధంగా మీ ముందుకైతే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ప్రధాన 3 పార్టీలు ఉన్నాయి కదా, వాటిని మీరు ప్రచారంలో మీరు ముందుకు ఎలా తీసుకెళ్లారు? మీరు కాకుండా మీ భార్య నిలబెట్టారు, అంటే రిజర్వేషన్ కారణంగా వారు నిలబెట్టారు కదా, ముందుకు ఎలా తీసుకెళ్లారు ప్రచారం? వాళ్ళు ఎలా తట్టుకున్నారు? యాక్చువల్గా ఇది మా 14వ వార్డు బీసీ మన జనరల్గా వచ్చింది, జనరల్ మహిళ వచ్చింది. జనరల్ మహిళ అయినా కూడా బీసీకి చెందిన వ్యక్తులు మేము. బీసీ కేటగిరీ మాది. బీసీలో మహిళ వచ్చింది. మహిళ నిలబెట్టాలంటే మా భార్యని నిలబెట్టాలని అనుకున్నాము. బట్ తను చాలా మంచి స్టూడెంట్, గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది తను. బట్ కానీ పరిస్థితులు చూస్తే ఇంకా వెయిట్ చేయాల్సిన సమయం అనిపించలేదు. ఎందుకంటే తెలంగాణలో అడుగులు పడాలి జనసేన పార్టీకి అనేది మా సార్ చెప్తూ ఉంటారు, ప్రతి మీటింగ్లో వింటారు. ఆయన చెప్తున్న మాటలు తీసుకొని ఎట్లయినా ఒక జనసేనకి నేను గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి, ఒకసారి గిఫ్ట్ ఇవ్వాలని ముందు నుంచే పకడ్బందీగా అనుకున్నాము. ఖచ్చితంగా గెలవాలనుకున్నాము. నా భార్యను కూడా ఫోర్స్ చేసి గ్రూప్ 2 చదువుతున్నా కూడా ఆమెని ఒక 2-3 ఇయర్స్ నా కోసం వెయిట్ చేసి తర్వాత 4th ఇయర్ నుంచి నువ్వు చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పి నా భార్యను ఒప్పించి మరి ఈ పోటీలో అయితే ఉంచడం జరిగింది. గెలుపు అయితే పక్కా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే మా సార్ అక్కడ ఏ విధంగా
విధంగా అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చూస్తూ ఉన్నారు జనాలు. పేరుకి పక్క రాష్ట్రం అయినా కూడా తెలుగు రాష్ట్రాలు రెండు మనకు ప్రతిదీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఏ విధంగా పాలన చేస్తారో నీతి నిజాయితీగా ఉన్నారో. నేను జనసేన కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా ఇక్కడ నేనంటే జనసేన నా నాయకుడు అంటే జనసేన నాయకుడుగా ఇక్కడ ముద్రపడిపోయాను. ఆ విధంగా జనసేనని నమ్మి ఇక్కడ ప్రజలు మా 14వ వార్డు ప్రజలందరూ ఏ విధంగా అయితే జనసేన నాయకుడు అని పిలవటమే స్టార్ట్ చేశారు ఇక్కడ నన్ను. ఆ విధంగా ఉండి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా 14వ వార్డు ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూ మా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు జనసేన సిద్ధాంతాలు అన్నారు కదా, జనసేన సిద్ధాంతాలు అంటే దాదాపు కామ్రేడ్లకి అనుకూలంగా వాళ్ళకి పోలు ఉంటాయి కదా, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా కామ్రేడ్లు ఎక్కువే ఉంటారు. ఆ ఓట్ బ్యాంక్ మీకు కలిసి వచ్చిందా ఆ సిద్ధాంతాలు? కలిసి రావడం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులు కానీ ఇక్కడ లోకల్లో మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వ్యక్తులం. ఇదే బజారు ఇప్పుడు మాకు చుట్టుపక్కల ఈ వీళ్ళ మధ్యలోనే పుట్టి పెరిగిన వ్యక్తి నేను. ప్రతి ఇంటికి ఒక అక్క అన్న తమ్ముడు అనేంత చొరవ ఉంది. ఆ విధంగా కూడా నేను జనసేన అనేది అయితే వీళ్ళకి తెలుసు. ఈ భావాలు మా సిద్ధాంతాలు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులైన వ్యక్తులు ఉన్నారు. మాకు పార్టీ మేము అందరము తోడయి ఆ విధంగా అయితే 14వ వార్డులో ఈ విజయం సాధ్యమైందని అనుకుంటున్నాం. మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీలో ఉండబోతున్నారా? మా సార్ అవకాశం ఖచ్చితంగా ఇస్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, హుజూర్నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. పొత్తులో ధర్మం ప్రకారం మా సార్ ఒకటే మాట చెప్పారు, మనకు చాలా ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు మనం బీజేపీతో పొత్తు ధర్మంలో వెళ్తున్నాం కాబట్టి త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు 32 మందిని ఇన్ఛార్జ్లుగా ప్రకటించి 32 మంది అభ్యర్థులుగా ఉన్నారు లాస్ట్ టైం తెలంగాణలో. కానీ ఒక 8 చోట్ల మేము పోటీ చేయడం జరిగింది లాస్ట్ టైం ఎలక్షన్లో. సార్ ఖచ్చితంగా చెప్పారు, మీ త్యాగం ఎప్పటికీ పార్టీ విస్మరించదు, మీ త్యాగానికి ఖచ్చితమైన ప్రతిఫలం ఉంటుంది అని సార్ చెప్పారు. నేను బట్ ఆ రోజు త్యాగం సార్ ఒక మాట చెప్పగానే త్యాగం చేసినట్టు ఆ సీట్ని వదులుకోవడం జరిగింది. బట్ నేను అప్పటి నుంచి కూడా సీట్ వదులుకున్నాం కానీ పార్టీని వదులుకునే వ్యక్తులం కాదు. ఎందుకంటే మేము జీవితాంతం ఆయనకి రుణపడి కట్టుబడి ఉండే వ్యక్తులు కాబట్టి అదే కంటిన్యూ చేసి ఈరోజు మున్సిపల్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఏ విధంగా పోగొట్టకూడదు, సార్కి గిఫ్ట్ ఇవ్వాలి అనేది బలంగా అనుకొని కష్టపడైతే దీన్ని గెలిపించుకున్నాము. దీనికి సహకారంగా మా రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో మా ఇన్ఛార్జ్ గారు శంకర్ గౌడ్ గారు, మహేందర్ రెడ్డి గారు, రాజలింగం గారు, రామ్ తాలూరి గారు, మా సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా మాకు ప్రత్యేకంగా ఇక్కడికి ప్రచారానికి వచ్చిన ఆర్కే సాగర్ గారు మా ప్రచార కార్యదర్శి గారు, అదేవిధంగా మా జిల్లా జన సైనికులు ఎవరైతే ఉన్నారో దీనికోసం కష్టపడారు ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ తరఫున కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆర్కే సాగర్ అంటే మొగల్ రేకుల సీరియల్ హీరో కదా, ఆయన ప్రచారం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా అనిపించిందా? ఖచ్చితంగా అప్పుడు ఆయన సాగర్ గారు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. తను మా జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులయ్యి గత 3-4 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో మమేకమయ్యారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఆయన పార్టీతో ఉన్నారు. ఆయన ఆదరణ అయితే ఖచ్చితంగా ఉంది. ఆయన కూడా ఎంతో కొంత హెల్ప్ అయిందని మేము అనుకుంటున్నాము. ఓకే, గాజు గ్లాసు తెలంగాణలో కొత్త, ఆంధ్ర కంటే సుపరిచితం, అక్కడ డిప్యూటీ సీఎం ఉండు అక్కడ ఓకే, ఇక్కడ కొత్త. ఈ గాజు గ్లాసుని ప్రజల్లోకి ఎలా తీసుకుపోయారు, లేదంటే మీకు ఇంకేమైనా పార్టీల నుంచి మద్దతు ఏమైనా లభించిందా? యాక్చువల్గా ఫస్ట్ మా ప్రపోజల్ ప్రకారం చివరి డే నామినేషన్ వరకు కూడా త్రిముఖ పోటీకి సిద్ధమయ్యే ఉన్నాము మేము. త్రిముఖమైన ఏ విధంగా అయినా పోటీలో మాకు ఫస్ట్ నామినేషన్ టైంకి కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, సిపిఎం ఉంది, బీజేపీ ఉంది, జనసేన 5 కొంతమంది ఇండిపెండెంట్లు అందరూ నామినేషన్ చేయడం జరిగింది. చివరికి వాళ్ళ లెక్కలు వాళ్ళ ప్యానల్ అవన్నీ లెక్కలు చూసుకున్న తర్వాత మేము పోటీలో అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాతో చర్చలు జరిపి ఈ విషయం మా నాయకత్వాన్ని కూడా తెలియజేసాము. చివరి మూమెంట్లో వాళ్ళు ఇక చర్చల ఫలంగా కూడా మా మద్దతు మీకు తెలియజేస్తున్నాము అనేది అయితే లాస్ట్ మూమెంట్ వరకు చివరి రోజు వరకు కూడా మేము డిస్కషన్లోనే ఉన్నాము. బట్ త్రిముఖ పోటీ అయినా మేము ముందుకు వెళ్దాం అనుకున్నాము. చివరి నిమిషంలో బీఆర్ఎస్ వాళ్ళ క్యాండిడేట్ డ్రాప్ చేసి వాళ్ళ మద్దతు కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా జరిగింది. ప్రధాన ప్రత్యేకత అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఎం కూడా ఇక్కడ పోటీలో ఉంది, బీజేపీ కూడా పోటీలో ఉంది. నలుగురు అయితే పోటీలో ఉన్నాము. ఓకే, ఈ జనసేన వీర మహిళ అంటే మీ వైఫ్ని మీరు గెలిపించారు కదా మీ భార్యని, మరి పవన్ కళ్యాణ్ గారికి మీ డిప్యూటీ సీఎం అధినేతకి ఎప్పుడు కల్పించబోతున్నారు వారిని? సార్ బిజీ షెడ్యూల్ ఉంది. మా రాష్ట్ర నాయకత్వం అంతా మాకు ఫోన్లు చేసి అప్రిషియేట్ చేశారు. మా స్టేట్ ఇన్ఛార్జ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ గారు, ప్రతి ఒక్కరు ఈ పార్టీలో ఉన్న పెద్దలు, రాష్ట్ర నాయకత్వం, మా జిల్లా ఇన్ఛార్జ్ గారు అయిన ప్రతి ఒక్కరు కూడా పేరున మాకు ఫోన్ చేసి అప్రిషియేషన్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే తను ఫస్ట్ బోని తెలంగాణలో ఒక బీఫామ్ పై పార్టీ గుర్తుపై గెలవడం అనేది ఒక చిరకాల దాన్ని ఏమంటారు మా ఒక్కడి విధంగా భావించట్లేదు మేము. ఇది టోటల్ తెలంగాణ కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా మాకు కంటిన్యూస్గా ఇప్పటికీ కొన్ని వేల ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలామంది వచ్చి కలవడం జరుగుతుంది. ఆశ్చర్యంగా ప్రతి చోట నుంచి వచ్చి కలవడం జరుగుతుంది. ఇదైతే ఒక మామూలు వండర్ కాదు, చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడం అనేది అయితే మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆ గర్వకారణం
అదైతే మాకు ఎప్పటికీ ఉన్నది, జీవితాంతం ఇదైతే గుర్తుండే విషయం ఇది మాకు. ఓకే, మీరు బీఫామ్ మీద గెలిచి మీకు మంచి గిఫ్ట్ ఉంది, మీకు ఒక మంచి గిఫ్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా త్వరలో రిటర్న్ గిఫ్ట్ రాబోతుందని మేము కూడా అనుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. అయితే మేము మీకు ఇంత విజయాన్ని అందించిన మీ నేరేడుచర్ల ప్రజలకి చివరిగా ఫైనల్ ఏం చెప్పాలి? ఆయన నుంచి గిఫ్ట్ అంటే ఆయన ఇచ్చిన బీఫామే మాకు గిఫ్ట్గా భావిస్తున్నాం. ఆయన గాజు గ్లాస్ గుర్తు ఆయన గుర్తించడమే మాకు గిఫ్ట్. అలాంటి వ్యక్తి మనసుల్లో ఆయన నోట్ల నుంచి నా భార్య పేరు వచ్చింది మొన్న. ఆయన ఇచ్చి ఆయన మాకు ఇంకో గిఫ్ట్ అనేది ఆయన ఇచ్చిన బీఫామ్ గిఫ్ట్గా భావిస్తాము. ఆయన నోట్ల నుంచి మా పేరు రావడం గిఫ్ట్గా భావిస్తాము. అంత వీరాభిమానులం మేము. ఆయన అంటే అంత ఇది మా నరనరాల్లో నిండిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము గిఫ్ట్ ఇవ్వడం ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల రూపాయలు అంత సుఖవంతమైన జీవితం వదిలిపెట్టుకొని కూడా ఎంతోమంది పేద ప్రజలకి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారికి, వీరందరికీ కూడా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి మేము గిఫ్ట్ ఆశించడం కాదు, ఆయనకి తెలంగాణ నుంచి ఒక మేము గిఫ్ట్ చేయాలని అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే అంతమంది పేదవాళ్ళ కన్నులు తుడుచున్న వ్యక్తికి, దేవుడు లాంటి వ్యక్తికి మనం ఏదో ఒకటి ఇవ్వాలనే సంకల్పంతో ఇదే మేము గిఫ్ట్గా ఇచ్చామని భావిస్తున్నాము. అదేవిధంగా మా నేరేడుచర్ల ప్రజలు ఏదైతే ఉన్నారో మా ఓటర్లు మమ్మల్ని నమ్మినందుకు ప్రతి ఇంటికి వెళ్ళాము. వాళ్ళని ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాల గురించి చెప్పాము, మేమేం చేయగలుగుతాం చెప్పాము, మమ్మల్ని గెలిపిస్తే మా పాలన ఎలా ఉంటుందో చెప్తాము. అదేవిధంగా ఒక విద్యావంతులాగా నాది MBA కంప్లీట్ అయిపోయింది, నా భార్యది బీటెక్ అయిపోయింది. మనలాంటి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, మేమేదో ఆర్థికంగా బలము అండదండలు ఉన్న వ్యక్తులం కూడా కాదు. కాకపోతే ఇక్కడ లోకల్లో ఉండి ఇక్కడే ఉంటాము అనేది ఖచ్చితంగా చెప్పాము వాళ్ళకి. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబంలో మీలో ఒకడు, మీలాంటి వాడు ఒకడు గెలిస్తే ఎలా ఉంటుంది పాలన అనేది అయితే వాళ్ళ కళ్ళకు కట్టినట్టు వివరించాము. వాళ్ళు మమ్మల్ని నమ్మారు. మేము ఏమైతే హామీలు ఇచ్చి వాళ్ళకి ఏ మాట ఇచ్చామో దానికి 10 100 మేము అదే విధంగా కష్టపడి ఈ జనసేన పాలన ఇలా ఉంటుంది అనేది అయితే చూపించడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఎన్ని చెప్పినా, ఏం చేసినా, ఎవరు సపోర్ట్ ఉన్నా ఏమున్నా ఫైనల్గా గెలిపించింది ఓటర్లు కాబట్టి నా 14 ఓటర్లందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని అయితే మరొకసారి వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకైతే ఆల్వేస్ రుణపడి ఉంటాను. మీరు చెప్పండి, మీరు ఒక యాస్పిరెంట్, ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు ఒక కృషి చేయాలని చూస్తారు. మీరు ఆ నేపథ్యంలో ఉన్నప్పుడు ఈ రాజకీయంలోకి వచ్చారు. మీకు మరి ప్రచార శైలి అంటే తెలంగాణ అంటే ప్రచారం అంటే మద్యం, మందు అంతా ఏర్లే పారుతుందని ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. మరి ఈ ఓటర్ని ఆ వేలో కాకుండా మీరు ఉద్యోగస్తురాలుగా అంటే ఉద్యోగ యాస్పిరెంట్గా మీరు ఎలా తీసుకెళ్ళారు వాళ్ళకి? అవి కాకుండా మీరు ఏం చెప్పి వాళ్ళు మీ వైపు మళ్ళించుకోరు ఓట్లని? నా ఎయిమ్ వచ్చేసి గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని ఉండే. కానీ ఇది కూడా ఇంకాస్త ప్రజలకు దగ్గర అయ్యి, ఇది ఇంకా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే దానికి రిలేటెడ్గా ఉన్న జాబే కాబట్టి సరే ఓకే నేను కూడా పోటీలోకి దిగుతా అని తనకు హామీ ఇచ్చాను. హామీ ఇచ్చేటప్పుడే చెప్పానండి, తప్పకుండా గెలుస్తా అంటేనే నన్ను నిల్చోబెట్టు, లేదంటే నేను రాను అని చెప్పాను. నాకు గట్టి ఎఫర్ట్స్ పెట్టి నీకు విజయం ఇస్తాను అని గట్టి నమ్మకం కలిగించారు కాబట్టే నేను రాగలిగాను ముందుకు. ప్రతి ఇంటికి ఓటర్కి మాపై నమ్మకం గట్టిగా కలిగించామండి. ఎలా అంటే మేము చదువుకున్న వాళ్ళమండి, నీతి నిజాయితీగా ఉంటాం. మీ పిల్లల ఫ్యూచర్ కోసం కావాల్సిన అంటే గవర్నమెంట్ జాబ్స్ కావాల్సిన కోచింగ్ సెంటర్స్ కానీ, లైబ్రరీస్ కానీ, వాటర్ డ్రైనేజీ సమస్య, శానిటేషన్ ఏవున్నా కూడా మేము దగ్గరుండి, అధికారంలో లేకున్నా కూడా మేము కౌన్సిల్లో గట్టిగా మాట్లాడగలం. ఆ గట్టిగా మాట్లాడేంత ధైర్యం మాకుంది. మేము మీ సమస్యను అక్కడికి తీసుకెళ్ళగలమని గట్టిగా వాళ్ళకు నమ్మకం కలిగేలా చెప్పగలిగామండి. ఓకే, ఇది ఓవరాల్గా పరిస్థితి. ఇది తెలంగాణలో జనసేన నుంచి బీఫామ్ పొంది మొట్టమొదటిగా గెలిచిన వ్యక్తులుగా తమ పేరు లిఖించబడటం తనకు ఎంతో గౌరవప్రదంగా ఉందని, ఇది ఈ అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం, వాళ్ళ అధినేతకు డిప్యూటీ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. వారితో పాటు నేరేడుచర్ల ప్రజలకు మేము ఉద్యోగ పరంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్న కోరికను కూడా పక్కన పెట్టి ఈ సేవ చేయడానికి కోసమే ప్రస్తుతానికి రాజకీయ రంగప్రవేశం చేశాను. ఫ్యూచర్లో వారి ఈ సేవను ముందుకు తీసుకుపోతామని చెప్తున్నారు. కెమెరామెన్ రవీంద్ర రెడ్డితో లింగరాజ్, సూర్యాపేట.